హాయ్ అండి మీ అందరికీ. హైదరాబాద్ నుంచి మనకైతే గిఫ్ట్స్ వచ్చినాయి. మొన్న సాజ్బాబుకి అలానే రాజీకి వర్క్ వచ్చినాయి కదా, ఈరోజు మనకు వచ్చినాయి మాట. చూద్దాము. ఇవ్వండి, హైదరాబాద్ నుండి అయితే ఇంకా మనకైతే గిఫ్ట్స్ వచ్చినాయి. మనకి ఇంకా క్రిస్మస్ రాబోతుంది కదా, అందుకని చెప్పేసి నాకే చూపిరా, మనకి క్రిస్మస్ పండుగ రాబోతుంది కదా, అందుకని చెప్పేసి గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. ఓపెన్ చేద్దాం లోనికి వెళ్ళినాక. సరేనండి, ఇంకా చాలా మాటలు అన్నయ్య అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకేనండి, ఇప్పుడు కూర్చో, ఇద్దరం ఓపెన్ చేద్దాం సరేనా. ఏం పేరు నీ పేరు? మా పెద్దమ్మాయి కూతురు అండి. ఏం పేరు? దీపికానా? ఎన్నో క్లాసు? 2. ఓకేనండి, ఇంకా మన రోజున రాజీకి 2 శారీస్ వచ్చి హైదరాబాద్ నుండి రాజీకి అయితే ఇంకా క్రిస్మస్ శారీ అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది శారీ కూడా. శారీ కాస్ట్ ఎంత అసలు, శారీ మొత్తం ఎంబ్రాయిడరీ మొత్తం తెలుసుకోవాలంటే మనకు వచ్చి ఛానల్ స్టార్ట్ చేసాం అండి, ఇంకా నాని రాజీ విలేజ్ లాక్స్ అని చెప్పేసి. ఇంకా ఆ ఛానల్ ఈ లింక్ వీడియో మొత్తం పోస్ట్ చేశాను. ఇంకా కామెంట్ బాక్స్లో అలానే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. రాజీ చాలా హ్యాపీ అయిందండి. రాజీ ఇలాంటి అసలు ఆరెంజ్ శారీ అసలు లేనే లేదు. ఇంకా మీరు చూడాలనుకుంటే ఇంకా నాని రాజీ విలేజ్ లాక్స్లో ఉంటుంది, ఇంకా లింక్ ఇస్తాను చూసేయండి సరేనా. అది ఎలాగంటే ఇయర్కి అంటే నూతన సంవత్సరానికి అలానే క్రిస్మస్కి రెండింటికి వచ్చినాయి శారీస్. అలానే సుహాసినికి రాలేదు, నాకన్నా సుహాసినికి ఇద్దరు రాలేదు. సాజ్బాబుకి రాజ్కుమార్కి ఇద్దరికి వచ్చినాయి. అవి నిన్న మనం మీకు చూపించా కదా వచ్చిన సంగతి. మనకైతే ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా హైదరాబాద్ నుండి ఝాన్సీ అయితే పంపించింది, ఇంకా దేవుని కృపను బట్టి. ఓకేనా, ఇవి అయితే ఓపెన్ చేద్దాం. ముందుగా అయితే ఇది ఓపెన్ చేద్దాం, కొంచెం సర్ప్రైజ్ ఉంది కదా. ఓపెన్ చేద్దామా? నీకు చీర వచ్చింది, కడతావా? మా మాయ కూతురు అండి, చూపిరా, ఈ కెమెరా బాగా చేస్తున్నాడు. ఓకేనండి, ముందుగా అయితే ఇది ప్యాంటా? సరేనండి, ఇంకా బ్రాండెడ్ ప్యాంట్ వచ్చింది. ఇది నా సైజు కాదు, చూస్తాను. ప్యాంట్ చాలా బాగుంది, దూరంగా అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చాలా బాగుంది ప్యాంటు కూడా. ఇదిగోండి, సైకిలేరా ప్యాంట్ ఇదండి చాలా బాగుంది. 36 ఇంచు, 36 ఇంచు సరిపోద్ది ప్యాంట్ అయితే. ఇంకా లేడీస్ హెయిర్ లాగా యాదొచ్చింది ఇది వచ్చిందని చెప్పే కాదు కండి, ఇంకా బాయ్స్ కట్టే కొట్టి తెచ్చానట్టుగా ఉంటాయి చూపించడం. సరే, ప్యాంట్ చాలా బాగుంది. ఇది మచ్చడం గట్టి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా షర్ట్స్, ఇవి కనపడుతుంది ఈ పక్క, ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇలా వేసుకున్నా చూసారా, ఫుల్ గుండీలు కాకుండా హాఫ్ గుండీలు. ఇలాంటి నాకు చాలా ఇష్టం షర్ట్స్ అంటే, అందుకని చెప్పేసి ఇంకా తమ్ముడు నీకు ఇష్టం వచ్చిన షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ పెట్టమంది ఇంకా వాట్సాప్లో, అందుకని చెప్పేసి అక్కడికి పెట్టాను అనమాట. వాటిలో ఇవి సెలెక్షన్ చేసింది అక్క అయితే. ఇదండి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ప్యూర్ కాటన్. ఎలా ఉందండి, చాలా బాగుంది కదా. ఇదిగోండి హాఫ్, ఇది కూడా హాఫ్. అంటే ఇంక ఇలాంటివి బాగా ఇష్టం అన్నమాట, ఫుల్గా ఉంటాం. చాలా బాగుంది. ఓకే, నీకు ఎలా ఉంది? ఇది కూడా ఓపెన్ చేస్తాను. అయితే క్వాలిటీ చాలా బాగుందండి, ప్యూర్ కాటన్ కదా, చాలా బాగుంది షర్ట్ అయితే. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంది కదా. ఎలా ఉంది? నచ్చిందా? నాకు ఇదే నచ్చింది. ఇది నచ్చింది నీకు? చాలా బాగుంది, సబ్బు కలరు. మడతాయి బాగా మంచిగా. నీకు మడతాయి రాదు, నేను మడతేస్తానండి. ఇంకా నా వరకు అయితే ఇంకా 2 షర్ట్లు అని ఒక ప్యాంట్ వచ్చింది. చాలా బాగుండే షర్ట్స్ మాత్రం చాలా బాగుండే. ఇది వచ్చేసి ఇంకేంటో చూద్దాము. ఇది వచ్చేసి ఇంకా సుహాసింది అనుకుంటా, చిన్నపిల్లల బట్టలకి చాలా బాగుంటాయండి. ఎంత గట్టిగుందండి. ఇదిగోండి, సుహాసిని గౌన్ అయితే వచ్చేసింది.
ఎస్, చాలా బాగుంది. మీరు చూపించాలి అనుకుంటున్నారా? ఇదిగోండి ఇదిగోండి. సుహాసినికి అయితే చాలా బాగుంటుంది. చిన్నగానే మన సాహస్ బాబుకి పెద్దది వచ్చింది, ఆ సైజు సరిపోలేదు. ఇంకా ముందు రోజుల్లో సరిపోయింది, కానీ సుహాసిని మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది. సుహాసినికి అలా కుదురుతుంది అదృష్టం. చాలా బాగుంది ఇది కూడా. ఇంకా సుహాసినికి ఇంకోటి ఉందండి, వైట్లో రావాల్సింది గౌను. ఏం జిల్లా కనపడబోతుందన్నమాట పండక్కి. ఇంకా అది రేపో ఎల్లుండి వస్తుంది, ఇంకా అప్పుడు చూపిస్తాను. అయితే ఈ రోజు వరకు అయితే ఇవేనండి. ఇంకా ఎలాగోనని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? మనకైతే హెయిర్ నుంచి గిఫ్ట్స్ వచ్చినాయి. ముందుకైతే దేవునికి మహిమ కలుగును కాక. అలానే ఇంకా మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదండి, ఇంకా ఝాన్సీకి పంపించిందన్నమాట. దేవుని మహాకృపను బట్టి, ఇంకా దేవుని ప్రేరేపణతో, ఇంకా దేవుని సహాయంతో ఆమె ద్వారా మాకు సహాయం చేస్తున్నాను అనమాట దేవుడు అయితే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒక లైక్ కొట్టండి, సరేనా? అలానే ఇవి ఎలాగో నేను చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 9:30 అవుతుంది. అయితే ఇంకా పోయిన వీడియోలో ఇంకా బుజ్జమ్మ సెలబ్రేషన్ వీడియో, అలానే మా ఊర్లో వచ్చేసి పెళ్లి సెలబ్రేషన్ వీడియో అవన్నీ పోస్ట్ చేసే కదా. తర్వాత వచ్చేసి ఇంకా అలానే ఇంకా మా ఊర్లో పెళ్ళైన వాళ్ళు చుట్టాలేనండి మాకు వచ్చేసి ఇంకా రిలేటివ్స్. అయితే ఇంకా భోజనాలు అయితే మాకు పంపించారు. అయితే వాటిలో పలావు అలాంటివి అన్నీ, చికెన్ ఇవన్నీ ఉంటే మా అత్తగారికి పంపించాము. మా అత్తగారు తింటారని చెప్పేసి. ఉన్న దాంట్లోనే మనం చూపించుకుంటాం, అది లేని దాడి చూపించుకోగలుగుతాం. అది కూడా నిజమే, అందరూ చూస్తే అందరికి కంఫర్టబుల్గా ఉండాలి కదా. సరే, ఫ్రిడ్జ్లో రాజీ ఏది తీస్తుంది చూద్దాం. ఏంటి రాజు అది? చికెనా? సరేనండి, ఇంకేం విశేషాలు? ఇంకా పిల్లలిద్దరు అయితే నిద్రపోతున్నారు. సుహాసిని గారు చూడండి మొగరాయిలా నిద్రపోతుంది, బోర్ల పండుకొని నిద్రపోతుంది. ఈడేమో చూడండి ఆడపిల్ల ఉయ్యాలి పండుకున్నాడు. రివర్స్, అంతా రివర్స్. ఓకేనండి, ఫుల్గా ఆకలి వస్తుంది. చెప్పడం మర్చిపోయాను, మా తమ్ముడు వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేశారు కదా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు, సపోర్ట్ చేస్తున్నారా? ఒకసారి కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇంకా అలానే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు కదా, ఇంకా అలవాటు పడాలి. మేమే ఒకప్పుడు ఫస్ట్లో కొత్తలో స్టార్ట్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు, రాజీనైతే బ్లాగ్స్ అనబోయి రాజీ ఓల్గాస్ ఇగో ఈ టీవీలో లేదు, నేను కొత్తలో ఇస్మాన్ నారి రాజీ ఓల్గాస్ అని చూపించుకున్నాను అనమాట. అంత ఏం లేదు, అంత నాలెడ్జ్ లేదు, ఏం లేదు. ఒకసారి మీరు కూడా నవ్వుకోవాలనుకోండి, మన పాత వీడియోలు చూడండి ఒకసారి, బ్యాక్కి వెళ్ళి ఫస్ట్లో ఇంకా నాని అసలుకి అప్పటికిప్పుడు అని మీరే అంటారు చేంజ్ అని. సరే, ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంకా బ్యాక్ కెమెరా చూపిస్తాను. రాజు గారు సరదానే మాటలు విందాం. ఏం రాజకుమారి ఏం చెప్పాలి? ఏం చెప్పమంటూ మనం రోజు మాట్లాడుకుంటున్నాగా, నువ్వే చెప్పు, ఏమన్నా చెబితే వింటారు. ఏం చేయాలి? సరే, ఓకేనండి, ఇంకా స్పెషల్ ఏందో చూపిస్తాను, చూసేయండి, సరేనా? ఇంకా మీ విశేషాలు ఏందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం సరదాగా, సరేనా? ఎక్కువ కూరలు వచ్చేసి రాజీ నోరు చెట్టు చెప్పాలి, మరి ఎడ చెప్పిద్దాం మరి చూద్దాం. సరే, ఏం మాట్లాడు. చూసేయండి, బ్యాక్ కెమెరా చూపిస్తాను. శ్రీమతి రాజకుమారి చెప్పండి. ఏంది ఈ రోజు స్పెషల్ వచ్చేసి? వేడి అన్నం, రైట్. పండుమిరపకాయల పచ్చడి, ఓకే. చికెన్ గ్రేవీ. చెంచాతో కొంచెం తిప్పి రెండు ముక్కలైనా కొంచెం చూపి. చివరికి అడుగంటుందండి, ఇంకా 2 ముక్కలు ఉన్నాయి. ఈ ముక్క వచ్చేసేమో రాజకుమారికి, అల్ల మూలన కనబడుతుంది. ఆ ముక్క వచ్చేసేమో నాకు. సరే సరే కానీ గ్రేవీతో కుమ్మి అయ్యచ్చు, అన్నం సరిపోద్దులే. వచ్చేసి సాంబార్ తిప్పు, అది కూడా దాంట్లో కూడా ముక్కలు వచ్చి నేను చూద్దాం. సరే, పాడైపోద్దా? పాడవలే, మధ్యాహ్నం తెచ్చినవి కదా, ఇంక తినేసి పొద్దున్న సర్దుపడి పడేయచ్చులే. ఓకే, సూపర్. సరేనండి, ఇంకా ఈ మూడిట్లో ఏది బాగుండేది అంటే నాకు ఇదే నచ్చింది. ఎందుకంటే వారం మొత్తం తినాల్సింది దీన్నేక, ఎప్పుడో ఒకసారి తినేదాన్ని మనం ఏం కోరుకుంటాం, అంతేగా రాజే? సరే మరి ప్లేట్లు అయ్యి ఇద్దరం కలిసి తింటున్నాం అండి, చాలా రోజుల తర్వాత.
అంటే రోజు ఎవరి ప్లేట్లో వాళ్ళు తినలేం కదా, ఈరోజు ఒక స్పెషల్గా ఒక ప్లేట్లో వడ్డించుకొని తింటున్నామని చెబుతున్నాను. తప్పేమైనా ఉందా? మరి సరేనండి, రాజీ అయితే వడ్డించేసింది. ఇంకా ఏంది పండు మిర్చి, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా భోజనం చేద్దాం. మరి ఏమండి, ఏంది అలా దగ్గ మెరుస్తున్నారు? ఏం మెరవంటావు, ఇప్పుడు తీరా చూపిస్తేనేమో ఇంక బాగా అనిపిస్తుంది. ఆ సెల్ చాలా మాటలు సాహస్ బాబు ఇసిరేసి ఉంటాడు కదా, నా చదువులు నీ చదువులు చాలా మాటలు పడింది కదా, వీడియో తీస్తుంటే పడుతుంది. కనీసం ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది సెల్ వాడి. అయితే వెనక మళ్ళా మన ప్లౌజ్ చేయించా గానీ ఆ ప్లౌజ్ నుంచి సెల్ పైన విషయం నాకు తెలియదు. ఈ రోజు ప్లౌజ్ తీసాయి కదా, వెనక మళ్ళీ అంతా అది గ్లాసెస్ అండి, రియల్మీ 9 Pro Plus అది. ఆ ఫోన్ వచ్చేసి సోనీ సెన్సార్స్, అంటే కెమెరా చాలా బాగా వచ్చింది. ఇన్నాళ్ళు పెట్టి మీరు చూస్తున్నారంటే అంత చాలా బాగా వచ్చింది వీడియో క్వాలిటీ, అంత కెమెరా అయితే అది సోనీ సెన్సార్ కదా. అయితే కిన్నాళ్ళు పెట్టి కూడా అసలు ఎటువంటి రిమార్క్ లేదు. అలాంటిది మొబైల్ ఈరోజు స్టిక్కరింగ్ కొంచెం తీసి చూస్తే ఆ మొబైల్ కొన్న గ్లాస్ అంతా క్రాక్ వచ్చేసి పగిలిపోయింది. అందుకని చెప్పేసి అరే 3 సంవత్సరాలు పెట్టి వాడుకున్నామే సెల్ నెట్ పగిలిందని చెప్పేసి కొంచెం బాధ. చేసేది ఏముందండి, అప్పటికి ఈ ఫోన్ మాత్రం మర్చిపోనండి. ఈ ఫోను అసలుకి చివరి దాకా ఉండాల్సింది. ఇది నాకు అంత ముఖ్యం, ఎందుకంటే మా ఛానల్ సక్సెస్ అయిందంటే దీనివల్లే. మనం మొదటి నుంచి వీడియో తీస్తున్నాం అంటే కూడా దీనివల్లే. 100 మెట్లు ఎక్కిన మొదటి మెట్లు మాత్రం మర్చిపోకదండి, అంతే. ఇంకా ఈ మొబైల్ కూడా అంతే, సరేనా. వేడి వేడి అన్నంలో ఇలా చికెన్ కూర, అలానే కొంచెం పచ్చడి తీసుకుందామా? పచ్చడి బాగుంటుంది కదా, అందుకు. ఒక ముక్క తీసుకున్న దాకుండు, ఒక ముక్క ఒకటి. నాకు తినిపిస్తున్నామేమో అనుకున్నా, అందుకే నేను తిన్నా. ఓకేనండి, ఈరోజు వీడియో ఇదే చెప్పడం మర్చిపోయాను. ఇంకా రాజకీయ క్రిస్మస్ శారీ వచ్చింది కదా, ఈ వీడియో చూడాలనుకుంటే నాని రాజీ విలేజ్ వ్లాగ్స్లో మనం సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా, ఇంకా టైటిల్ అలానే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా బాగుందండి, చాలా బాగా రాజీ కూడా నచ్చింది. ఇంకా కొత్త చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, చూసేయండి. బాయ్ బాయ్.